నాగన్నతోనే కలిసి నడిచాను. ఇవాళ నేను ఇక్కడ నిలబడ్డానంటే నాగన్న వల్లనే, నాగన్న నా పాటలు పాడటం వల్లనే నేను ప్రపంచానికి తెలిసాను. నాగన్న నాకు పునర్జన్మని అంటే తల్లిదండ్రుల కన్నా మరింత జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు నాగన్న. అట్లే నాగన్న దగ్గర ఉంటున్నప్పుడు లక్ష్మక్క కూడా నన్ను ఎంతో ఆదరించి మరి నాకు తోవ చూపెట్టారు. నాగన్న గురించి చెప్పడానికి చాలా సందర్భాల్లో నాగన్న ఆర్థిక పరమైన విషయాలు చాలా స్పష్టంగా ఉండేవాడు. జీవితం పేదరికంతో ఉన్నది కాబట్టి ఆయన ప్రతి పైసా, పార్టీ ఇచ్చిన ప్రతి పైసని జాగ్రత్తగా ఖర్చు పెట్టేవాడు. అదేవిధంగా నాగన్న ఉద్యమ క్రమంలో నాకు కోలాటం, డప్పు, డోలకు, ఫ్లూటు, అదేవిధంగా ఇన్ని విద్యలు నాకు నేర్పించినటువంటి గురువు. కనుక నాగన్న గురించి చెప్పడానికి, నాగన్న గురించి మాట్లాడటానికి ఇంతకన్నా ఎక్కువ లేదు. కనుక నాగన్న నా పాటలు ప్రపంచానికి తెలియజేసిన పాటలు అనేకం ఉన్నాయి. నన్ను రాయమని ప్రోత్సహించి గ్రామాలకు తిప్పి నన్ను నడిపించాడు. నేను మొదటిసారి పాడిన పాట కాచినపల్లి అమరవీరుల మీద రాశాను. అరెస్ట్ అయ్యి ఆ సెల్లో ఉన్నప్పుడు పోస్టర్ మీద రాసిన పాట. అరే అబ్బాయి, నేను కూడా ఒక పాట రాయాలనుకుంటున్నా, నాకు కూడా ఒక బాణీ చెప్పమని అడిగినప్పుడు నేను గ్రామాల్లో తిరిగి 3000 పాటలు సేకరణ చేశాను. 3000కి ఎక్కువ ఉంటాయి నేను సేకరణ చేసినాయి. అదంతా నాగన్న పుణ్యమే. అందుకే నాగన్న పాట రాస్తానన్నప్పుడు పొద్దున్నే దేముడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొద్దున్నే దేవుడు పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య, పొలమెల్లి నాడో నా సుందరంగుల మామయ్య. ఈ పాట పాడిన తర్వాత నన్ను అప్పుడప్పుడు నాగన్న కొడుకు కన్నా ఎక్కువ ప్రేమించిన అబ్బాయి అనే పదము మా అందరిలో మమ్మల్ని అందరిని పిలుస్తుండేవాడు. పాట బాగుందిరా అబ్బాయి, దీని మీద మంచి పాట కాచినపల్లి మీద రాద్దామని కాచినపల్లి అడవుల్లో కనుమూసి నారారంబూరి సీతారామన్న అమరులైనారా చూసేరా చింత లక్ష్మక్క. కాచినపల్లి అడవుల్లో కనుమూసి నారారంబూరి సీతారామన్న అమరులైనారా చూసేరా చింత లక్ష్మక్క. హలో, ఈ పాట నాగన్న పాడుతున్నప్పుడు గ్రామాలలో కొంగులు దడిసేవి. అంత నిర్బంధ కాలంలో ఆ పాటను పాడుతున్నప్పుడు ఆ బాణీ తీసుకొని నాగన్న రాశాడు. నాకు నిజంగా నాగన్నలో కవి, గాయకుడే కాకుండా నాయకుడు కూడా ఉన్నాడు నాగన్న. ఎందుకంటే తన పార్టీ నిర్మాణ క్రమంలో ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, కూసుమంచ, కల్లూరా, తిరణాపాలెమ, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మూట కట్టుకొని సమాన్లన్నీ నెత్తిన పెట్టుకొని తిరిగినటువంటి నాగన్న కళాకారుడిగా కాకుండా నాయకుడిగా కూడా ఉన్నాడు. అట్లా నా పాటలు, నా పేరు నామకరణం ఈరోజు సింతమల్ల వెంకయ్య. నా పేరు సింతమల్ల వెంకయ్య పేరుకు చాలామంది మా కమిటీలో వెంకయ్యలు చాలామంది ఉన్నారు. సిన్నెంకన్న అంటే నేను, ఎస్ఎంకన్న, కుమరెంకన్న, ఎల్లెంకన్న, అదేవిధంగా సిహెచ్ఎంకన్న, ఎంఎంకన్న, అట్లే వైఎంకన్న. మేము అందరం ఒక కమిటీలో, ఖమ్మం జిల్లా కమిటీలో ఉన్నాం మిత్రులారా. అరే అబ్బాయి, మీరు ఇంతమంది ఉన్నారు, గతంలో ఎంకన్ననే మీరు చాలా మంచిగా పనిచేసేటోళ్ళు, ఆ తర్వాత ఒక్కొక్కరు జారుకున్న పోయారు. ఏం సంగతి అని అంటే, ఎట్లెట్లా బతికిన వాళ్ళం ఎంకన్నా మనము, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా, ఎట్లెట్లా బతికిన వాళ్ళం ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా, ఇట్లెట్లా అయితే మీరు ఎంకన్నా. ఈ పాట పాడి
నాగన్నకి వినిపిస్తే కళ్ళమట్టి నీళ్ళు వచ్చినాయి. అరే ఎంకన్నమది ఇంత అద్భుతంగా పాడవాడావు అంటే మిమ్మల్ని మీరే నిరూపించుకురు అని చెప్పేసి చెప్పిన సందర్భం ఉంది. అట్లే లక్ష్మక్కని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే లక్ష్మక్కను కొట్టి అక్కడ మయూర్ సెంటర్లో తీసుకుపోయి జైలు వేసిన సందర్భంలో పాట రాయమని అడిగినప్పుడు అప్పుడు పిండిపోల్లో ఉంటున్నాడు నాగన్న. అక్కడికి వెళ్ళి పాట వినిపించాను. నేను ఫస్ట్ పాట వినిపించినప్పుడు నాగన్న, లక్ష్మక్క, జయరాజన్న కూడా ఉన్నాడు. కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేదో రైతన్నా. కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేవో రైతన్నా. కళ్ళవు నిండా గింజలు ఉన్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేదో రైతన్నా. కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేవో రైతన్నా. అన్నదాత అలమాటిస్తే ఏలగాడు ఏడాదొచ్చే కళ్ళవు నిండా గింజలున్నా రైతన్నా, పల్లెవు నిండా బతుకులేవో రైతన్నా. ఈ పాట రాసిన తర్వాత దాంట్లో నాగన్న కొన్ని పదాలని సరిచేయటం, నాగన్న పాటలు సరిచేయటం నాగన్నంతగా ఇంకెవరు చేయరు. ఎందుకంటే నాగన్న జానపద పాటలు తెలిసినవాడు, జానపద సాహిత్యం తెలిసినవాడు, ప్రజల నోళ్ళల్లో నాలుకల్లో మాడుతున్నటువంటి ఆ మాటలు తెలుసు కనుక మేము రాసిన ప్రతి పాటలో ఈ పదం పెడితే బాగుంటుంది, ఈ పదం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఏ పాట వచ్చినా నాగన్న వినిపిస్తే ఖచ్చితంగా దాన్ని సరిచేసేవాడు. మరి ఎన్ని యూనివర్సిటీలో చదివితే అంత అధ్యయనం వస్తుందో మీరు ఆలోచించండి. ఈ అరుణోదయ యూనివర్సిటీలో ఒక గొప్ప ప్రొఫెసర్ కన్నా ప్రొఫెసర్లు మించినది నాగన్న. ఎంతోమంది గాయకుల్ని, ఎంతోమంది రచయితల్ని వెలుగులోకి తీసుకొచ్చినోడు నాగన్న. నాలాంటి వాళ్ళు ఎంతమంది, జయరాజ్ అన్న, ఒక శక్తి అన్న, కొమరి వెంకన్న, అదేవిధంగా అన్వేషి, ఎంతోమంది గాయకుల్ని తీసుకొచ్చాడు. కానీ ఎవరు నన్ను గురువుగా చెప్పుకోవట్లేదురా అని చెప్పేసి మదనపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి. అంత పెద్ద రచయితల్ని కాలు గజ్జగట్టి గొంగడేసి ఊరూరు తిప్పిన నాగన్న గురువుగా స్వీకరించట్లేదు అంటే వెనకొచ్చినటువంటి చెవుల కన్నా ముందొచ్చిన కొమ్ములు ఏదో ఎక్కిరించినట్టుగా నాగన్నలో ఉంది. చాలాసార్లు బాధపడ్డాడు కానీ నాగన్న ఎప్పుడు చింతించలేదు. కానీ ఒక్క మాట నాగన్న గురించి చెప్పడానికి, నాగన్న ఎప్పుడు కూడా ఆయన డబ్బులు ఆశించలేదు. ఎవరైనా పైసలు ఇస్తానన్నా కూడా తీసుకునేవాడు కాదు. ఆత్మ అభిమానంతో బతికినటువంటి వ్యక్తి నాగన్న. అనేక అవకాశాలు ఉన్నప్పటికీ సినిమాలలో పాటలు రాయాలి, పాటలు పాడాలని అన్నప్పుడు పార్టీ నిర్మాణంలో ఉండి నారాయణమూర్తి గారి సినిమాని 3 నెలలు వాయిదేసిన వ్యక్తి నాగన్న. సినిమా కోట్లు పెట్టి ఖర్చు పెట్టి తీస్తారు, నాకు పర్మిషన్ ఇవ్వట్లేదు, నేను పాడను, పార్టీ చెప్పిందే నేను వింటానని చెప్పేసి పార్టీ నిర్మాణంలో పనిచేసినటువంటి నాగన్న. ఆ నాగన్న పాట పాడిన సినిమాల పాట ఒకే పాట, కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లమ్మ కొంగు నడుము చుట్టవే చెల్లమ్మ కొడవళ్ళు చేపట్టవే, చెల్లమ్మ పాలివనివాడు నడుములెత్తకుండా నాట్లేయమంటాడు, నడుములెత్తకుండా నాట్లేయమంటాడు, నడుములెత్తకుండా నాట్లేయమంటాడు. ఈ పాట సినిమాలోకి వచ్చిన తర్వాత నాగన్నకు నారాయణమూర్తి ద్వారా వెంకట్రామ్ గారు అని ఇంకొక ఆయన ఉండు నిర్మాతగా, ఆయన అన్నాడు, నాగన్న ఇంత మంచి గొంతుంది, నువ్వు సినిమాలకు రావచ్చు కదా అని చెప్పేసి అడిగాడు. మరి నాజర్లా, ఒక గద్దర్లా, ఒక గూడంజనలా, ఒక చెరబండ రాజులా, ఒక బండి యాదగిరిలా నిలబడ్డ వ్యక్తి ఎవరంటే ఒకే ఒక్కడు నాగన్న. నాగన్న ఎటువంటి లోభాలకు, ఎటువంటి ఆర్థికపరమైనటువంటి వాటికి ఎక్కడ లొంగలేదు. ఒక విషయం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళాకారులకు ఉద్యోగాలు ఇస్తున్నారు అన్నప్పుడు నాగన్న ఆర్థిక స్థితి బాగోలేదు, పార్టీ ఇస్తుంది కానీ ఇంకా అదనమైనటువంటి ఆరోగ్యం బాగలేదని రసమయ్య బాలకృష్ణ గారితో చెప్తే, నేను ఉద్యోగం ఇస్తా నాగన్న, నువ్వు రా అని చెప్పేసి మాట్లాడాడు. నేనే ఫోన్ చేశా, నా ఫోన్లో నాగన్న విన్నాడు. ఒకే ఒక మాట చెప్పిండు, రసమయ్య గారు నీకు నమస్తే, థ్యాంక్స్, కానీ ఇంకోసారి ఆ మాట చెప్పవకాకండి దయచేసి అని చెప్పి స్మూత్గా తిరస్కరించిన వ్యక్తి నాగన్న. నేను ఉద్యమం కోసం వచ్చాను, ఉద్యోగం కోసం చేయట్లేదు, నేను ఎప్పుడో ఉద్యోగాలు పొందేవాడినే అని చెప్పినటువంటి నాగన్న. కాబట్టి నాగన్న జీవితం ఆదర్శనీయం. నాగన్న 50 సంవత్సరాలలో పార్టీలలో పనిచేసేటటువంటి వాళ్లకు
కళాకారులుగా బతికినట్టు మాటకు అనేక అవలక్షణాలు మా ఎమ్మటి ఉంటాయి. చుట్టూ ఒక దెయ్యాల కొంపల్లాగా మా ఎమ్మటి ఉంటాయి. మేము ఎక్కడ అడుగేసినా ఎమ్మటే కబలిస్తానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఎటువంటి ఆర్థిక ప్రలోభాలకు లొంగు కాకుండా, ఎటువంటి వ్యసనాలకు లొంగకుండా, నైతిక విషయాల్లో నిక్కర్చిగా ఉండి ఈనాటికి ఆయన మీద ఒక్క ఆరోపణ లేకుండా బతికినటువంటి వ్యక్తి నాగన్న. కళాకారుడు అనగానే అనేక వ్యసనాలతో జీవిస్తారు, అనేక దుర్మార్గంగా కొత్త మార్గాలు ఎదుగుతారు. కానీ నాగన్న జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఈ 3 విషయాల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి నా తండ్రి సమానులు నాగన్న ఎప్పటికీ నేను గుర్తుంటానని, నాగన్న చెప్పినటువంటి అన్నీ ఆచరించకపోయినా ఎన్నో కొన్ని నాకు ఆచరణకు సాధ్యమైన వాటిని నేను అనుసరిస్తానని, నా పాటలకు, నా ఆటలకు, నా యష్పాలకు, నా పేరుకు మారు పేరుగా నాగన్న ఎప్పుడు ఉంటానని చెప్పేసి, అట్నే లక్ష్మక్క అజయ్కి ఎప్పుడు అండదండాలు ఉంటామని కోరుతూ ఒక మాట చెప్పి వదిలిపెడతా. నాగన్న సభలు 4 నెలల క్రితమే నాగన్న అమరత్వం మీద సభలు పెట్టుకోవాల్సి ఉంది. మనం చిత్రగుప్తుడు ఒక సినిమాలో ఆయన మరణాన్ని వాయిదా వేస్తూ ఉంటాడు. ఒక సినిమాలో రేపు మాపు ఎల్లుండి అని అట్లా మరణాన్ని వాయిదా వేసినటువంటి వ్యక్తి మా భాస్కర్ అన్న. ఎందుకంటే నాగన్నకు స్పర్శ లేకుండా నిస్తేజకంగా ఉన్నటువంటి అన్కాన్షియస్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా కొంచెం బతికిద్దాం, ఇంకా శ్వాస ఆడుతుంది, చూడు శ్వాస ఆడుతుందని ముక్కు దగ్గర వేలు పెట్టి ఆశతో ఆత్మీయంగా మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని మరి పిలిచి, నేను హైదరాబాద్లో ఉంటే అన్న ఏం చేద్దాం అని చెప్పేసి మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడి, ఏదన్నా పార్టీ సహాయం చేస్తుంది ఎంతో కొంత, కానీ మనం కూడా ఏం చేయగలుగుతాం అని చెప్పేసి ఒక నాగన్నకు ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుతూ, మన భాస్కర్ అన్న బ్యాంకు అకౌంట్ ఇచ్చి దాదాపు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వచ్చిన ఆర్థికం అంతా కూడా నాగన్న వైద్యానికి ఖర్చు చేసి ఈనాటికి అంటే ఒక 3 నెలల తర్వాత నాగన్న సభలు జరుపుకుంటున్నామంటే ఆ గొప్ప కీర్తి మా భాస్కర్ అన్నది అని చెప్పి తెలియజేస్తూ, భాస్కర్ అన్న గురించి ఒక మాట చెప్తే ఏమనుకోవద్దు, మా కళాకారులందరినీ ఈనాటికి కూడా తన మనసులో పెట్టుకొని అబ్బా ఓకే 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 నాగన్నలాగా పాడగలిగి, నాగన్నేనా ఇతను అని దూరం నుంచి ఆశ్చర్యపరిచే వ్యక్తి ఒకే ఒక్కడు శివ. గుంటూరు జిల్లా నుంచి వచ్చిండు. బుర్రకథలో నాగన్న, లక్ష్మక్క, శివలు వీళ్ళే చాలా అద్భుతమైనటువంటి సింగర్. అయిపోయింది. కనుక నాగన్న కోసం తప్పించిన వ్యక్తుల్లో మా భాస్కర్ అన్న, అట్లా మా కళాకారులను గుండెలు పెట్టుకొని చూసుకుంటూ, అందుకే నాగన్న లాగానే మమ్మల్ని ఎప్పటికీ ఈ జిల్లా, ఈ మట్టి ఆదరించాలని తెలియజేస్తూ, నాగన్నకు వినమ్రంగా అశ్రు నయనాలతో వందనాలు తెలియజేస్తూ, జోహార్ నాగన్న, జోహార్ నాగన్న.